విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోయేదే లేదని ప్లాంట్ను పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకు సుమారు 30 మంది మృతి చెందారని చెప్పారు. 2013-14 వరకు విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరు బాగానే ఉందన్నారు. పరిశ్రమ దుస్థితి గురించి ఏపీ ఎంపీలు వివరించారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోయేది లేదని ప్లాంట్ను పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకు సుమారు 30 మంది మృతి చెందారని చెప్పారు. 2013-14 వరకు విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరు బాగానే ఉందన్నారు. పరిశ్రమ దుస్థితి గురించి ఏపీ ఎంపీలు వివరించారని తెలిపారు. After Honorable Prime Minister Narendra Modi ji given me a responsibility in the central government as a steel minister, I sincerely congratulated, my regards to Honorable Prime Minister on behalf of my Andhra Pradesh brothers and sisters. You can't forget the decision taken by Honorable Prime Minister under his leadership in the cabinet, under his chairman. INL issue after Honorable Prime Minister Narendra Modi ji given me a responsibility in the central government as a steel minister. I sincerely congratulated, my regards to Honorable Prime Minister on behalf of my Andhra Pradesh brothers and sisters. You can't forget the decision taken by Honorable Prime Minister under his leadership in the cabinet, under his chairman. అలాగే శ్రీనివాస్ వర్మ గారికి కూడా ఆపద మొక్కులు వాడాలి. ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి ప్లాంట్ ని ఆదుకోండి అని ఆ రోజు నేను మంత్రి గారు వచ్చిన వెంటనే ఆయన అడిగాం. ఆయన అన్నది ఏంటంటే, బ్రదర్ డోంట్ వరీ, వి విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్లాంట్ అన్న మాట ఈ రోజు కూడా నాకు వచ్చింది. వారికి ప్రత్యేకంగా నేను కుమారస్వామి గారికి, మా శ్రీనివాస్ వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. స్వామి గారికి వెంకటేశ్వర స్వామి పంపించారు. అలాగే